హాయ్. హాయ్. ఏంటి వెతికేస్తున్నావు? ఏం వెతకలేదు అంటే ఇవేంటి ఎక్స్ట్రాగా ఇక్కడ ఉన్నాయి, ఎక్కడేం పెడదామని చూస్తున్నా. సరే, నా బ్యాంగిల్ కలెక్షన్ ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి, ప్లెయిన్ బ్యాంగిల్స్ లోపల ఉన్నాయి. ఇవన్నీ స్టోన్ అండ్ రెయిన్ డ్రాప్ అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ప్రతి వారం నేను అంటే ప్రతిసారి సారీ కట్టుకున్నప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. మ్యాచింగ్ ఉంటే కాంట్రాస్ట్ కానీ మ్యాచింగ్ కానీ వేసుకుంటూ ఉంటాం కదా, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈరోజు నా బ్యాంగిల్ కలెక్షన్ చూసాయండి, మా వారిని ఎత్తు మీద లైట్ పడిపోయారు. అండ్ ఇవన్నీ కూడా నా బ్యాంగిల్ కలెక్షన్. ఇందులో కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి, అన్ని అందరి దగ్గర ఉన్నవేలండి. కానీ ఈ బ్యాంగిల్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇవి నేను ఇది ముక్కముల్ క్లాత్ అంటారు కదా, సాఫ్ట్ క్లాత్ అప్పుడు తెగ ట్రెండ్ అయినాయి అనమాట. ఐ థింక్ ఒక 3 or 4 years బ్యాక్, 3 years బ్యాక్ అనమాట. అప్పుడు నేను మీషోలో 16 డజన్స్ తెప్పించుకున్నా. అన్నీ బ్రేక్ అయిపోయి ఇవి మాత్రమే మిగిలాయి అనమాట. ఇంకొక బాక్స్లో ఉన్నాయి కొన్ని బ్యాంగిల్స్, ఇవి మాత్రమే మిగిలాయి. ఇవి కూడా నేను జాగ్రత్తగా ఉంచుకున్నా. ఆఫ్టర్ 4 years బ్యాక్ బ్యాంగిల్స్ అండి, అయినా దాచుకున్నా. చూసారా, అప్పుడప్పుడు కింద పడుతూ పగులుతూ ఉంటాయి. కొత్త బ్యాంగిల్స్లో నిన్నే నా 4 బ్యాంగిల్స్ పగిలాయి అని చెప్పి మా వారు తిట్టారనమాట. వేయకుండా ఉంచుకోవని చెప్పి. ఇంత జాగ్రత్తగా దాచుకున్నప్పుడు కూడా ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనం గాజులు పూజ చేశాం కదా దుర్గమ్మకి లాస్ట్ ఇయర్, అప్పటివి ఇవి అనమాట. ఈ బ్యాంగిల్స్ చాలా స్పెషల్ నాకు. మెయిన్ పూజ వేసుకోవాలి హెవీగా అనిపిస్తే ఈ మెరూన్ కలర్, ఎల్లో కలర్ ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇవి కూడా అవే. మిగతా బ్యాంగిల్స్ అన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసానండి, పంచేసాను. అండ్ ఇవన్నీ కూడా వీటికో స్పెషాలిటీ ఉంది. వీటి మ్యాచ్అప్ బ్యాంగిల్స్ ఇంకా మెరూన్ కలర్ ఇంకొక దాంట్లో ఉన్నాయన్నమాట. ఇందులో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ బ్యాంగిల్స్. ఇవి మా వారు నాకు ఉగాది రోజు లాస్ట్ ఇయర్ వేయించిన బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా నాకు చాలా ఇష్టం, అంటే అతని చేతులతో నాకు వేయించారు కదా అందుకని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, ట్రెండీ కలెక్షన్. మల్టీ కలర్ మాత్రం నాకు తెలిసి ఇవి 3 డజన్స్ ఉన్నాయి నా దగ్గర. మల్టీ కలర్స్ అన్నిట్లో వెతికి మనం 2 చేతులు నిండుగా వేసుకోవడానికి. ఇవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లోనే ఫ్లవర్ మోడల్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కొంచెం యూజ్ చేశానులేండి, అంటే వేసుకున్న తర్వాత తీయను కదా శుక్రవారం, ఆ టైంలో గిన్నెలు అవి తోమినప్పుడు కొంచెం షేడ్ అయినాయి. కానీ బాగానే ఉన్నాయి, అన్ని జాగ్రత్తగా ఉన్నాయి, ఏవి పగలలేదనమాట. అందుకే జాగ్రత్తగా ఉంచుకున్నా. ఇవన్నీ స్టోన్ బ్యాంగిల్స్. దీనికి ఒక పెద్ద కథే ఉందిలేండి. మనకి ఇన్ని బ్యాంగిల్స్ లేవు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇవి డజన్ 50 రూపీస్కి ట్రెండ్ అవుతున్నప్పుడు నేను తీసుకున్నాను అనమాట. దగ్గర అరౌండ్ 10-15 డజన్స్ కొనేసాను. కొన్ని అవి అలాగా చేతులకు ఉంచడం వల్ల బ్రేక్ అయిపోయి చాలా వరకు పోయినాయి అనమాట. ఇందులో నాకు తెలిసి ఒక 6 or 7 కలర్స్ మాత్రమే మిగిలినాయి. ఇక్కడ కొన్ని వేసాను చూడండి, ఇక్కడ కొన్ని ఉంటాయి ఇలా. అండ్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇక్కడ నుంచి ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇందులో కూడా చాలా కలర్స్ ఇంకా ఉన్నాయన్నమాట. చిన్న బాక్సుల్లో పెట్టి పక్కన పెట్టాను. కొంచెం ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ మైనస్ ఏంటంటే యూజ్ చేయకపోయినా ఇలా బ్లాక్ వచ్చేస్తాయి. బట్ గాజుల్లో వేసుకున్నామంటే చాలా బాగా కనబడతాయి అన్నమాట. అందుకోసం ఇలా వదిలేసాను. అండ్ దిస్ ఈజ్ మై న్యూ బ్యాంగిల్ కలెక్షన్. ఈ బాక్స్ అండ్ ఈ బాక్స్ కూడా. బాక్సెస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి చూడండి. ఇలా బాక్సెస్లో పెట్టుకుంటే మాత్రం అందంగా కనబడతాయి కదా బ్యాంగిల్స్, క్యూట్గా. అండ్ ఈ చప్పుడు కూడా ఎంత బాగుంటుంది అంటే భలే అనిపిస్తుంది ఇలా, చూసారా. అండ్ నేను ఎక్కువ వేసుకోవడం ఇష్టం, బట్ ఎక్కువసేపు క్యారీ చేయలేను, ఎందుకంటే ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ ఉంటాను, తగిలిపోతాయని భయం అనమాట, బ్రేక్ అయిపోతాయని చెప్పేసి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి రీసెంట్గా తీసుకున్నాను. ఇవన్నీ చూడండి మల్టీ కలర్స్ అండ్ ప్యాస్టల్ కలర్స్ అనమాట. అన్నీ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి అండ్ ప్యాస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి వరలక్ష్మి రథానికి 2 చేతులు నిండుగా వేయించుకుందాం అని చెప్పేసి మల్టీ కలర్ ఇవిలాగా ఈ 2 చేతులకి అలా. లాస్ట్ ఇయర్ నేను వేసుకున్నవి ఇవి అండ్ ఇంకొక పింక్ రెడ్ కలిపి వేసుకున్నా. చాలా బాగా వచ్చింది, హ్యాండ్స్కి అయితే చాలా నిండుగా కనిపించింది. ఈసారి కొంచెం స్పెషల్గా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. ఇవి దాచుకున్నాను, అలా వేస్తాను. లేకపోతే ఆ టైంకి నా మూడు మారిపోతే ఇంకోలా కూడా వేసుకుంటాను. ఇంకా శ్రావణ మాసం షాపింగ్ ఎంతవరకు వచ్చింది మీరైతే చెప్పండి. నాదైతే అసలు అవ్వలేదు. మా వారు ఇప్పుడు తీసుకెళ్తారు, ఈ అమావాస్య పూర్తయిన తర్వాత తీసుకెళ్తారు నాకు తెలిసి. మంచి రోజు చూసుకొని అమ్మవారికి ఒక చీర, నాకు ఒక చీర కొనేసుకుంటాను. అండ్ ఇవన్నీ కూడా స్టోన్, అంటే డబుల్ లేయర్ స్టోన్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇందులో కూడా మల్టీ కలర్ ఉంది చూడండి. ఇవి కూడా బాగుంటాయి. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అంటారు కదా, ఫుల్ గ్లాస్ బ్యాంగిల్స్. ఇవి మీషోలో తీసుకున్నా. ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా నాకు సరిపోవు, తీసుకుంటూనే ఉంటాను. చాలా ఇష్టం. ఎక్కడైనా జాతరలోకి వెళ్ళినప్పుడు కూడా కొంటూనే ఉంటాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇంకొక గ్రీన్ కలర్ ఉంటాయి సేమ్ ప్యాటర్న్లో, అవి నేను జాతరలో కొన్నాను అనమాట. ఇవి చాలా ఇష్టం, ఇవి చాలా బాగుంటాయి చూడండి. ఇవి కూడా మల్టీ కలర్స్, ప్యాస్టల్ కలర్స్లో మల్టీ కలర్స్. ఇవన్నీ కూడా ఇవి న్యూ కలెక్షన్ అనమాట. ఇందులో ఏంటంటే డబల్ స్టోను,
గ్యాప్గా మొత్తం అన్నీ కూడా పేస్టల్ కలర్స్ తీసుకున్నానండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా, చాలా ఇష్టం. నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏవో ఒక బ్యాంగిల్స్ మాత్రం కనిపిస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను అనమాట. అందులో ఇవొకటి, ఇంకా ఇందులోనే సేమ్ కలర్లో గ్రీన్ ఒకటి ఉంటుంది, అది కూడా నాకు చాలా ఇష్టం. ఇదిగోండి ఇక్కడ యాక్చువల్లీ ఇవి వచ్చేసరికి నాకనే తెప్పించుకున్నాను. డ్రెస్సెస్ మీదకి వాటికి అవుట్డోర్ షూట్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా పని వస్తాయి కదా అని చెప్పేసి. ఇవి వచ్చేసరికి 2-4 యాక్చువల్లీ నా సైజు. 2-4 అంటే ఈ మెటల్ గాజుల్లోని 2-2 వస్తుందంట, 2-6 అంటే 2-4 వస్తుందంట, 2-8 అంటే 2-6 వస్తుందంట. ఒకసారి ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రం చూసుకొని పెట్టుకోండి. పెద్దవైపోతే టెన్షన్ మాత్రం పడకండి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఇవి 2-2 వచ్చినాయి. ఇప్పుడు పాపకి సరిపోతున్నాయి, పాపకు కొంచెం లూజ్ అయినాయి బట్ సరిపోతున్నాయి అనమాట. పాపకైతే మాత్రం ఆల్ కలర్స్ సెట్. అసలు మాట ఆడితే బ్యాంగిల్స్ కొనాల్సి వచ్చేది దానికి. ఎక్కడికి వెళ్ళా సరే బ్యాంగిల్స్, ప్రతిసారి కూడా డ్రెస్ కొన్న ప్రతిసారి బ్యాంగిల్స్ కొనాల్సి వచ్చేది. ఇలా ఒక్కసారి అన్ని కలర్స్ తీసేసుకున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే చక్కగా మల్టీ కలర్స్ కానీ మిక్స్ చేసి కానీ వేసేస్తుంటే కాంట్రాస్ట్ కలర్స్ కానీ అప్పటికప్పుడే బ్యాంగిల్స్ సెట్ అయిపోతున్నాయి అనమాట. పాప కోసం అని చెప్పేసి అవి తెప్పించాను. మల్టీ కలర్స్లో కానీ కాంట్రాస్ట్ కలర్ కానీ డ్రెస్కి మ్యాచింగ్ కానీ ఒక్కసారిగా సెట్ అయిపోతున్నాయి అనమాట. సడన్గా అలా వేసుకోమ్మను కానీ అదే మ్యాచింగ్ తీసుకొని వేసేసుకుంటుంది. లేకపోతే మాట్లాడితే దానికి కొత్త డ్రెస్ కొన్న ప్రతిసారి కూడా ఇంకా బ్యాంగిల్స్ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చేది అనమాట. బట్ నాకైతే మాత్రం నో టెన్షన్, ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరిపోవు. మా వారు ఇంకా ఏమన్నారు తెలిసి, ఇలా మంచం మీద సర్దీసి ఇలా బెడ్ మీద పెడితే ఇవే నా బ్యాంగిల్స్ అని అడుగుతున్నారు. మరి కొనొచ్చు కదా, కొనొచ్చు కదయ్యా. నీకే కొందాం ఓన్లీ బ్యాంగిల్సే కొందాం, ఇంకేం కొనద్దు. కాదులే, బ్యాంగిల్స్ వద్దులే, చాలులే, ఇంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. అవసరమైతే నేనే కొనుక్కుంటా. అండ్ వీటిలో మెయిన్ నాకు నచ్చిన కలర్స్ ఒకటి చెప్తాను, అండ్ రేర్ కలర్స్ కూడా. ఈ బ్రౌన్ చాలా బాగుంది. అండ్ ఈ మల్టీ కలర్ ఒకటైతే, ఈ మల్టీ కలర్ డిఫరెంట్ అనమాట. ఇవి బ్యాలెన్స్ బ్యాంగిల్స్ ఎక్కడ వేసాను, ఇక్కడ సగం వేసాను, అక్కడ ప్లేస్ సరిపోలేదని చెప్పేసి. అండ్ దిస్ కలర్ గ్రీన్ కూడా డిఫరెంట్ ఉండే. అండ్ ఈ పింక్ కూడా బాగుంది, ఈ స్కై బ్లూ కూడా బాగుంది. ఇవి ఈ పింక్, ఈ ఆనియన్ పింక్, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం మనకి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సారీస్ కూడా చాలా వరకు పేస్టల్ కలర్స్ తీసుకుంటూ ఉంటున్నాం కదా, అంటే డార్క్ కలర్స్ ట్రెండ్ అయిపోతే లైట్ కలర్స్ అనమాట. అలా ప్రతిదానికి కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటాయని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను. కలర్స్ చూసారంటే మీరు ఏవి కూడా రిపీటెడ్ కలర్స్ అయితే ఉండవు, అన్ని డిఫరెంట్ కలర్స్ అనమాట. అండ్ ఉన్నాయి అంటే 2 డజన్స్ పింక్, మెరూన్, గ్రీన్, ఇలా వీటిల్లో కొంచెం 2 డజన్స్ తీసుకుంటాను. ఎందుకంటే డజన్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి. అండ్ నా బ్యాంగిల్ కలెక్షన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇందులో ఏమైనా తీసుకోవాలనుకుంటే ట్యాగ్ చేస్తున్నాను, ఆన్లైన్లో తీసుకున్నవి మీరు కూడా తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. అవి ఇంకా సర్దలేదు, చాలా మెస్సీగా ఉన్నాయి, మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి అనమాట. సారీ, నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. ఇవి ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. మీ ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ వైజాగ్ పిల్లని కొంచెం సపోర్ట్ చేయండి అయ్యా. నేను మీ వైజాగ్ పిల్ల.